నమస్తే, నేను మిషాల్ని. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు డెన్మార్క్ కిరణ్ గారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. కిరణ్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఉష్ణోగ్రత ఇప్పుడు విపరీతంగా పెరిగిపోతుంది. అంటే నిన్నటికి ఈరోజు చూసుకుంటే బాగా పెరుగుతుంది ఉష్ణోగ్రత. సో దీని ప్రభావం ఎలా ఉండబోతుందంటే మీరేం చెప్తారు? ఎలా ఉంటుందంటే మనం అసలుకి ఏసీ లేకుండా బయట అడుగు పెట్టడం వీలు కాని పరిస్థితి అయిపోయేటట్లు ఉంది. నిన్న 38, 37 ఉండిందండి హైదరాబాద్లో. నిన్న మేము క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాం సాయంత్రం పూట ఎండ లేనప్పుడే మాకు చెమటలు, మేము ఆట మొదలు పెట్టక ముందే మాకు చెమటలు కారిపోతున్నాయి. అంత భయంకరమైన ఉష్ణోగ్రత రాత్రిపూట కూడా ఉంటే అసలుకి ఎడారి ప్రాంతాల్లో కూడా మీరు సాయంత్రం అయితే ఒకసారి సూర్యుడు కిందకి వెళ్ళిపోతే చల్లబడిపోయేది ఎడారి. కానీ ఇక్కడ రాత్రిపూట కూడా వేడిగా ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే మనం వాడే రోడ్స్ ఏవైతే ఉంటాయి అవన్నీ నల్లగా ఉంటాయి. ఇంకా చాలా నల్ల ఉపరితలాలు చాలా ఉంటాయి. తెల్ల ఉపరితలాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ ఉష్ణోగ్రత సూర్యుడి నుంచి ఏదైతే వస్తుందో అది వీటిలో పేరుకుపోయి అది సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత అది విడుదల చేస్తుంది. అప్పుడు రాత్రిపూట కూడా వేడి అనేది ఎక్కువగా అనిపిస్తుంది మనకి. అయితే దీనికి నివారణగా తెలంగాణ ప్రభుత్వం పోయినసారి కూలింగ్ రూఫ్స్ అనే కాన్సెప్ట్ తెచ్చింది. అన్ని ఉపరితలాలని తెల్లగా చేద్దామని ఒక పాలసీ తెచ్చింది. కానీ అది ఎంతవరకు అమలు చేశారనేది ప్రశ్నార్థకమే. ఇప్పుడు మనం బయటకు వెళ్ళి చూసుకున్నా మనకి కనపడదు అంతగా. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ తరఫున చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు కొత్తగా అమరావతి అనే క్యాపిటల్ కడుతున్నారు. అందులో డిస్ట్రిక్ట్ కూలింగ్ అనే ఒక కాన్సెప్ట్ తెస్తున్నారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు చలి ప్రాంతాలకు వెళ్ళారనుకోండి, చలి దేశాల్లో యూరోప్లో, నార్థర్న్ యూరోప్లో డిస్ట్రిక్ట్ హీటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ చలి దేశాలకు వాళ్ళకి హీటింగ్ అవసరం ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డిస్ట్రిక్ట్ మొత్తాన్ని, డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు ఒక కూకట్పల్లి, ఒక ఖైరతాబాదు, ఒక కొండాపూర్, ఇట్లా వీటిని ఒక్కొక్క డిస్ట్రిక్ట్ అంటారనమాట. ఇంకో అనే విధానంలో అంటే మన వేరే డిస్ట్రిక్ట్ మనకు తెలిసిన అలాంటి డిస్ట్రిక్ట్స్ కాకుండా ఇట్లా చిన్న చిన్న ప్రాంతాల్లో వీటిని డిస్ట్రిక్ట్ అంటారు. సో ఈ డిస్ట్రిక్ట్ మొత్తానికి ఒకేసారి కూలింగ్ లేదా హీటింగ్ చేద్దామని అది ఒక కాన్సెప్ట్ అనమాట. దాంట్లో ఏం చేస్తారు, మొత్తం అందరికి ఆ ఏరియాలో ఉండే జనాలందరికీ, ఆ ఇళ్ళల్లో మళ్ళీ ఆఫీసెస్లో ఉండే జనాలందరికీ ఒక చోట నుంచే ఒక పెద్ద ఏసీ కానీ హీటింగ్ కానీ ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు లేకపోతే మీరు మీ ఇంట్లో ఒక ఏసీ కొనుక్కోవాలి, ఒక ఏసీ కూడా సరిపోదు, ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క ఏసీ కొనుక్కోవాలి. దానికి ఆర్థిక స్తోమత అంత కావాలి మనకి. అందులో మళ్ళీ 5 స్టార్ ఏసీ కొనుక్కోవాలంటే దాని ధర ఎక్కువ ఉంటుంది. తక్కువ స్టార్లు ఏసీ కొనుక్కున్నామంటే చల్లదనం అయితే వస్తుంది కానీ కరెంటు బిల్లు బాగా ఎక్కువ వస్తుంది. సో అందువల్ల ఇది సస్టైనబుల్ కాదు. ప్రతి ఒక్కళ్ళు ఏసీ కొనుక్కోవటం అనేది అది ప్రాక్టికల్ కాదు అసలుకి. అందువల్ల గవర్నమెంట్స్ తెలివిగా ఏం ఆలోచించినాయి అంటే ఇలా డిస్ట్రిక్ట్ కూలింగ్ కానీ డిస్ట్రిక్ట్ హీటింగ్ కానీ ఇలాంటి పాలసీస్ తెచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారు ఇది భలే తెలివిగా వేరే దేశాల నుంచి నేర్చుకొని డిస్ట్రిక్ట్ కూలింగ్ అనే కాన్సెప్ట్ తెచ్చారు. నాకు కూడా అది చదివి అసలుకి ఆయన ఆలోచన విధానమే అసలుకి భలేగా ఉంటుంది. మనం ఏ నాయకుడి దగ్గర ఇట్లా చూడలేము. మామూలుగా చూస్తే ఇంత అడ్వాన్స్డ్గా ఇంత క్రియేటివ్గా ఆలోచించే వాళ్ళు తక్కువగా ఉంటారు. అయితే ఇది నాకు భలే నచ్చింది. అంటే నేను ఆయనకి సపోర్ట్ అని అట్లా ఏం కాదు, నేను జనరల్గా చెప్తున్నాను. ఇది కనుక అమలైతే దీన్ని చూసి వేరే రాష్ట్రాలు కూడా నేర్చుకుంటాయనేది నేను అనుకుంటున్నాను. అలా జరిగితే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి, హైదరాబాద్కి ఎంత ఆదాయం ఉంటుంది, హైదరాబాద్కి, ముంబైకి ఎంత ఆదాయం ఉంటుంది, పూణేకి ఇంత ఆదాయం ఉన్న పట్టణాలు కూడా ఇలాంటి వినూత్న ఐడియాస్తో ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. సో ఇవన్నీ ఇట్లా ఢిల్లీలో ముఖ్యంగా మన ఉష్ణోగ్రత ప్రభావం చాలా విపరీతంగా చూస్తుంది. ఉష్ణోగ్రత వల్ల వేరే ఇబ్బందులు కూడా చాలా వస్తాయండి. పొల్యూషన్ ఇబ్బంది వస్తుంది. పొల్యూషన్ ఎందువల్ల వస్తుంది అంటే ఏసీ వేసుకుంటే పొల్యూషన్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ ఎమిట్ చేస్తుంది. కాబట్టి అది మీరు ఇంకా వేడిని పెంచుతున్నారు ఒక విధంగా. ఇంట్లో చల్లారుతుంది కానీ బయట వేడి ఇంకా పెరిగిపోతుంది. సో అది ఒక ఈవిల్ సైకిల్ లాగా తిరుగుతా దాంట్లో చిక్కుపోయాం మనం. దీనికి మనం ఏం చేయాలంటే డిస్ట్రిక్ట్ కూలింగు, వైట్ రూఫింగు,
మళ్ళీ గ్రీనరీ. ఇప్పుడు మీరు సింగపూర్ చూసుకున్నారనుకోండి, సింగపూరు ఈక్వేటర్కి మనకంటే చాలా దగ్గరగా ఉంటుంది, మనం ఇంకా పైనే ఉన్నాము. మన దగ్గర చల్లగా ఉండాలి దాని ఆ ప్రకారంగా చూసుకుంటే, కానీ మన దగ్గరే వేడి ఎక్కువ ఉంటుంది సింగపూర్ కంటే. ఎందుకని 1960s నుంచే సింగపూర్ ప్రభుత్వం వాళ్ళ దేశం మొత్తం గ్రీనరీగా చేయాలి, ఇలా అయితే మనం పనులు చేసుకోలేము, బయటికి వెళ్ళి మనం పనులు చేసుకోలేము. ఇప్పుడు మనం ఎండ ఇంత భయంకరంగా ఉంటే మనం పని చేసుకోలేము, స్కూల్కి సరిగ్గా వెళ్ళలేరు పిల్లలు, ముసలి వాళ్ళు బయట వాకింగ్ అట్లా వెళ్ళలేరు, వెళ్తే ఎక్కడ ఏమైద్దో అని మనకు భయం వేస్తుంది, వడదెబ్బకి పడిపోతారో ఇంకేమైనా అవుతుందో. చనిపోతున్న వార్తలు కూడా చాలా వస్తున్నాయి. అయినా ప్రజల్లో లేకపోతే ప్రభుత్వాల్లో వివేకం చైతన్యం రావట్లేదు. ఈ విధంగా క్రియేటివ్గా ఆలోచించి మనం ఇంకేమి వేరే బాగుపడి, అంటే మనకంటే మనలాంటి వాతావరణం ఉన్న దేశాలు అంటే యుఏఈ, దుబాయ్, లేకపోతే సింగపూరు ఇలాంటి దేశాల నుంచి, లేకపోతే ఆస్ట్రేలియాలో కూడా కొంచెం ఎండగానే ఉంటుంది అప్పుడప్పుడు, మనకంటే కొంచెం తక్కువే కానీ కొంచెం ఎండమైన ప్రాంతమే. ఇలాంటి దేశాల నుంచి, జపాన్ నుంచి నేర్చుకోవచ్చు. సో ఇలాంటి దేశాల నుంచి మనం నేర్చుకొని మనకు తగ్గట్టుగా, మన పరిస్థితులకు తగ్గట్టుగా, మన ఆర్థిక శక్తికి తగ్గట్టుగా మనం కొంచెం అడాప్ట్ చేసుకుంటే టెక్నాలజీస్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ అది బాగుంటుంది. సింగపూర్లో 44% మొత్తం గ్రీన్గా ఉంటుందండి. అక్కడ 32 కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వెళ్ళదు అసలుగా ఆలోచించండి. 25 నుంచి 32 సంవత్సరం మొత్తం ఎండాకాలం అయినా కూడా ఎంత బాగా తిరగచ్చండి. కమ్మగా మగవాళ్ళు అయితే టీషర్ట్స్, షార్ట్స్ వేసుకొని తిరగచ్చు కమ్మగా. ఇంకెవరైనా ఎవరికి ఇష్టమైంది వాళ్ళు వేసుకొని కమ్మగా హాయిగా తిరగచ్చు. ఇప్పుడు ఏ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎక్కువ ఉందంటే ఏ ప్రాంతాలు చెప్తారు? ఇప్పుడు చూసుకుంటే ఇటు 2 రాష్ట్రాల్లో కూడా, ఇటు తెలంగాణలో చూసుకుంటే, ఇప్పుడు ఏపీలో చూసుకుంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఏ అంటే మీరు ఏం చెప్తారు? ఏ పేర్లు చెప్తారు? మీకు అనిపించవచ్చు ఉష్ణోగ్రత ఈ మన ఏమంటారు ఊళ్ళల్లో ఎక్కువగా ఉండొచ్చు అని అనుకోవచ్చు మీరు, కానీ అది చాలా తప్పు. ఎందుకంటే మీరు చూసుకుంటే పట్టణాలు, నగరాలు లేకపోతే సిటీస్, వీటిల్లోనే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది ఈ మన పల్లెటూరుల కంటే. ఎందుకంటే పల్లెటూరుల్లో ఇంత రోడ్ సర్ఫేస్లు ఉండవు, ఎన్ని బిల్డింగ్లు ఉండవు. ఈ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంటే ఎక్కువ అయిపోవటం వల్ల ఆ చల్లబరిచే గుణం ఏదైతే ఉంటుందో చెట్ల ద్వారా వచ్చేది, అది ఆవిరయ్యి దానికి, ఇప్పుడు కూలర్ వేసుకుంటారు మీరు, కూలర్లో ఏం చేస్తారు, నీళ్ళు పోసి ఫ్యాన్ ఆన్ చేస్తే ఆ నీరు అనేది ఆ గాలికి తగిలి అది మీకు చల్లగా అనిపిస్తుంది. చెట్లు చేసేది కూడా అదే పని. మీరు ఎన్ని ఎక్కువ చెట్లు నాటితే అవి ఆ ఎండని పీల్చుకొని దాంట్లో ఉన్న నీరుని విడుదల చేసి ఆ గాలి వచ్చినప్పుడు అది చల్లగా మీకు తగిలి అప్పుడు మీకు వాతావరణం ఉష్ణోగ్రత తగ్గిద్ది. ఆ విధంగా మనం చాలా వరకు ఉష్ణోగ్రతని తగ్గించుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అండి. మీరు స్కూల్లో కూడా మనకు నేర్పుతారు, అందరికి తెలిసిన విషయమే. ఇదో పెద్ద సైన్స్ లాగో ఏదో మనం భావించి ఏదేదో అనుకోండి, చాలా సింపుల్ విషయం. దీన్ని పాటించడమే మనం చేయట్లేదు, కానీ ఇది చేయటానికి చాలా ఒక పాలసీ రావాలి. సిటీలో బాగా చెట్లు ఉండాలి. ఇప్పుడు మనం చూసుకుంటే పల్లెటూరులోనే ఎక్కువ చెట్లు నాటుతుంటారు, చెట్లు పెంచుతుంటారు. సో ఇట్లా అపార్ట్మెంట్లుగా మనకి పల్లెటూరులో అనేది మనకి కనిపించదు. ఎక్కువ బహుశా ఇంటింటికి చెట్లే కనిపిస్తుంటాయి. ఇక్కడ మన తెలంగాణలో చూసుకుంటే చెట్లు తక్కువ, బిల్డింగ్లు ఎక్కువ. సో అటు ఏపీలో చూసుకుంటే చిన్న చిన్న ఇల్లులు ఉన్న ప్రతి ఇంటికి, ప్రతి స్థలంకి ఒక చెట్టు ఉండాల్సింది, కంపల్సరీ ఏదో ఒక చెట్టు ఉంటుంది. సో అలాంటి దగ్గర చెట్లు ఉన్న దగ్గర ఉష్ణోగ్రత తక్కువ ఉన్నా సరే ఎండలు విపరీతంగా ఉంటాయి. పల్లెటూరులో విపరీతంగా ఎండలు ఉంటాయి. కానీ ఇక్కడ చూసుకుంటే ఈ చెట్లు అసలు తెలంగాణలో చూసుకుంటే ఇక్కడ చెట్లు అనేది తక్కువ, చాలా తక్కువ. సమయానికి ఒక చోటే లేదు. అవును, అది చాలా ఇబ్బంది. అదే చెట్లు మీకు చల్లదనాన్ని ఇస్తాయి, మళ్ళీ మీకు నీడను కూడా ఇస్తాయి. అంటే మీకు ఎండ ఒకవేళ ఎక్కువ ఉన్నా కూడా తక్కువని ఆ నీడ కింద పోయి మీరు తలదాచుకోవచ్చు, కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చు. మన పొలాల్లో కూడా మీరు చూసుకుంటారు, ఎండ ఎక్కువగా ఉంటే రైతు వచ్చి కాసేపు చెట్టు దగ్గర విశ్రాంతి తీసుకొని లంచ్ చేయటం, కాసేపు పడుకోవటం అట్లా చేస్తారు. ఇక్కడ ఇప్పుడు మీరు రోడ్లే చూసుకోండి, మన సిటీల్లో రోడ్లే చూసుకోండి, అటువైపు ఇటువైపు ఇంత బుడ్డ చెట్లు నాటుతారు. వాటికి సరిగ్గా నీళ్ళు కూడా పోస్తున్నారో లేదో, వాటిని సరిగ్గా చూసుకుంటున్నారో లేదో అది కూడా తెలియదు. ఆ డివైడర్ నుంచి బాగా ఎత్తు దాకంటే రోడ్డు మొత్తం నీడ వచ్చే అంత ఎత్తులో చెట్లు నాటడం చాలా అవసరం అండి. లేకపోతే ఇప్పుడు మీకు దీనివల్ల చాలా నష్టాలు, మీ పెట్రోల్ ఖర్చు ఎక్కువైద్ది,
ఏసీ వేసుకోవాలంటే పెట్రోల్ ఖర్చు ఎక్కువైంది. ఏసీ ఆన్ చేసుకుంటూ వాడతారు. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డబ్బు చాలా మంది దగ్గర పూర్వం కంటే ఇప్పుడు డబ్బు కూడా పెరిగిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కడు ఏమనుకుంటున్నాడు, నేను కారులోనే వెళ్ళాలి, ఈ ఎండకి నేను భరించలేనని ప్రతి ఒక్కడు ఒక్క మనిషి వెళ్ళటానికి కూడా కారు తీస్తున్నారు. దానివల్ల ట్రాఫిక్ జామ్లు అవుతున్నాయి. వాడు ఏసీ వేసుకున్నందువల్ల ఎక్కువ పెట్రోల్ డీజిల్ ఖర్చు అవుతుంది ఆ కారులో. అప్పుడు అది వదిలే ఎగ్జాస్ట్ నుంచి కాలుష్యం వస్తుంది. కాలుష్యం వల్ల మళ్ళీ వేడి బెదికిద్ది. సో ఇదొక తిరుగుతూ ఉన్న ఒక చక్రం, చాలా దరిద్రమైన చక్రం లాంటిది ఇది. సో ఇది అర్థం చేసుకొని, అంటే ప్రజలు ఏం ఎక్కువ ఏం చేయలేరు. ప్రభుత్వాలే ఒక పాలసీ అనేది తెచ్చి, ప్రభుత్వం చేతిలో చాలా ఉంది చేయటానికి. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పోయి మనం చెట్లు నాటలేము సిటీలో. దానికి ఒక పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. సో ప్రభుత్వమే వచ్చి ఇక్కడ ఎవరు నాటదలుచుకున్న చెట్లు మీరు రండి మాకు చెప్పండి, మీరే నాటండి, లేకపోతే మేము నాటుతాము అన్నట్టుగా ఏదో ఒక పాలసీ తేవాలి. ఇప్పుడు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు కదండి. ప్రభుత్వం మినిస్టర్లు ఇబ్బంది, వాడు ఎంత ఏసీలో తిరిగినా కూడా ఏసీ బయటికి రాడా, అడుగు పెడతాడు కదా. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఆఫీస్లో ఏసీలో కూర్చుంటారు, కార్లో కూర్చుంటారు. ఇంక బయట ఎక్కడ వేడి తగలకుండా ఉండదు. ఖచ్చితంగా సరే, వాళ్ళకి తగలకపోయినా వాళ్ళ చుట్టాలకైనా వాళ్ళ ఫ్రెండ్స్కైనా ఎవరికైనా మనం అనుభవించేవి వాళ్ళు అనుభవించాల్సిందే. సో వాళ్ళ కోసం అన్నా చేసుకున్నా అది అందరికీ ఉపయోగపడిద్ది. దానివల్ల వాళ్ళకి ఓట్లు వస్తాయి, మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం నిలకడగానే ఉంటుంది, వాళ్ళకి కూడా ఆదాయం ఉంది, వాళ్ళు అలా కూడా ఆలోచించి చేయొచ్చు. మరి ఎందుకు చేయట్లేదు? ఇది ఊరిక బద్ధకమో లేకపోతే సరైన ఆలోచన లేకపోవటమో ఇంకేంటో మరి అది తెలియదు. అది మనం ఎక్కువ మాట్లాడుకోవాలి, దీని గురించి చర్చించుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.